హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ ప్యాడీ. నిన్న ఏం జరిగిందనేది ఈ వీడియోలో ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. యాక్చువల్లీ గత ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజుల నుంచి మార్కెట్ బాగా పడుతున్నది, కంటిన్యూస్గా పడుతున్నది, ఒక్కరోజు పెరుగుతున్నది, అది కూడా తట్టుకోలేక మళ్ళీ కిందకు వచ్చేస్తున్నది. సో ఇది మనందరికీ తెలిసిందే. మనకు అన్ని పాజిటివ్ న్యూస్ ఉన్నా సరే ఎందుకు మనకు మార్కెట్ పడుతున్నది అనేది ఎవరికి అర్థం కాదు, మన సబ్స్క్రైబర్ తప్ప. ఎందుకంటే మనకు ట్రెండ్ లెవెల్స్ తెలుసు, టీసీఆర్ లెవెల్స్ తెలుసు, టీసీఆర్ తర్వాత లో వన్ తెలుసు, లో టూ తెలుసు. ఆ మూమెంట్ మీకు తెలుస్తుంటుంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి అయితే క్లియర్గా ఎందుకు పడుతున్నది అని అర్థమవుతుంటుంది. నేను చాలాసార్లు మీకు చెప్తూ వస్తున్నాను, మార్కెట్ పడేదానికి ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి యూఎస్, యూకే, చైనా వీటికి సంబంధమే లేదు. మార్కెట్ మూమెంట్ అంతా మెయిన్ బేస్డ్ ఆన్ 11 స్టాక్స్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పని, వాటి పెరిగేదాన్ని బట్టి వాటి పడేదాన్ని బట్టి మాత్రమే మార్కెట్ మూమెంట్ ఉందని చెప్పని నేను మీకు చెప్తూ వస్తున్నాను. సో అదేవిధంగా మనం ఈ నిన్నేం జరిగిందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నిన్న ఎందుకంటే బాగానే వాలటైల్గా ఉంది మార్కెట్. మీకు పెరిగింది, బాగా పడింది మార్నింగ్ అంతా. లాస్ట్ ఒక 230, 250 నుంచి కొంచెం పెరిగింది. అది ఎందుకు జరిగింది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ స్టాక్స్ హెల్ప్ చేస్తాయి ఏంటని చెప్పని. సో యాక్చువల్లీ దీనికన్నా ముందు నేను ఒకటి చెప్తాను అనుకున్నాను. చాలా మటుకు నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను, ఈ స్టాప్ సిప్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని. అది పొరపాటున కూడా మీరు ఎప్పుడు అట్లా స్టాప్ చేయకండి. బికాస్ దానికి సిప్ కన్నా దానికి అర్థమే ఉండదు. మార్కెట్ పడిపోతుందనగానే మీరు సిప్ ఇన్వెస్ట్మెంట్ స్టాప్ చేసే తర్వాత పెరుగుతుందనగానే ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దెన్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ సిప్ అని చెప్పి అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఎందుకంటారు. మీరు అసలు పొరపాటున కూడా చేయకండి, లెట్ ఇట్ కంటిన్యూ. ఎందుకంటే మార్కెట్ అప్లో ఉన్నప్పుడు కొన్నారు, మీరు డౌన్లో ఉన్నప్పుడు సపోజ్ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు, దాని ఎన్ఏవికి సంబంధం లేకుండా అది హైలో ఉన్నప్పుడు మీరు దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది మార్కెట్ పడ్డప్పుడు అది కొంచెం తగ్గుతుంది, అయినా మీరు ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకా తగ్గుతుంది, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ అది ఇన్వెస్ట్ చేసిన దాన్ని యావరేజ్ అవుతూ ఉంటుంది కదా. సో నెవర్ ఈ పొరపాటున ఈ మన యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ చూసి స్టాప్ సిప్ అని చెప్పని ఇట్లా చెప్పేవాడిని అసలు పట్టించుకోకండి. ఎందుకంటే స్టాప్ సిప్ అనేవాడికి వాడికి బ్రెయినే ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దెర్ ఇస్ నో నీడ్ టు స్టాప్, బికాజ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఎవ్రీ మంత్. ఇప్పుడు మార్కెట్ పడింది, ఎప్పటి నుంచి పడింది? మనం ఈరోజు 15వ తారీఖు ఉన్నాం. మార్కెట్ ఎప్పటి నుంచి పడింది? ఆల్మోస్ట్ గత వారం రోజుల నుంచి పడింది. మీరు ఆల్రెడీ ఫస్ట్ వీక్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ పెరగదని గ్యారంటీ ఏమిటి? పెరగచ్చు కదా. సో అసలు స్టాప్ సిప్ అనే దానికి అసలు మీరు పట్టించుకోకండి. డోంట్ లిసన్ టు సచ్ టైప్ ఆఫ్ థంబ్నైల్స్ ఆర్ సచ్ టైప్ ఆఫ్ సలహాలు ఎవరిది వినకండి. దిస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే. తర్వాత ఒకటి చెప్దాం అనుకున్నా, మా టెలిగ్రామ్ ఛానల్లో మేము ఆల్రెడీ ఇంతమంది వరకు మేము ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు. టెలిగ్రామ్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ మేము అగ్రెసివ్గా ప్రమోట్ చేయాలనే థాట్ మాకు లేదు. ఓన్లీ మా ప్రోడక్ట్ని, ఎస్పెషల్లీ మా లైవ్ బస్ సిగ్నల్స్ ఎక్కువ ప్రమోట్ చేసేదానికే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను రోజు. దాంట్లో నేను గత వారం రోజుల నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మేము వీఆర్ పోస్టింగ్ సమ్ స్టాక్స్ అని చెప్పని. దాంట్లో నేను మార్నింగ్ రోజు మీకు ప్రీ మార్కెట్ ఒపీనియన్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మార్కెట్ ఎలా ఉంది, నిఫ్టీ లెవెల్స్ ఏంటి ఈరోజు ట్రేడింగ్కి అని చెప్పని మార్నింగ్ రోజు పోస్ట్ చేస్తూ వస్తుంటాను. మీరు దాంట్లో చూసి మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏదైనా స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలామంది స్టాక్స్ కొని ఇరుక్కుపోయి ఉంటారు కదా, ఈ ఫాల్లో ఇరుక్కుపోయి ఉంటారు. అటువంటి వాళ్ళకి మీకు చాలామంది ఛానల్స్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు ఈ స్టాక్ పొజిషన్ ఏంటి ఇది ఏంటంటే వాళ్ళు మీకు చెప్పని కూడా లేరు, ఎందుకంటే వాళ్ళు ట్రెండ్ ఐడియా ఉండదు కాబట్టి. మీరు అటువంటి స్టాక్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మాకు పోస్ట్ చేయండి. మీరు ఈ స్టాక్ ఉందని చెప్పని మీరు పోస్ట్ చేయండి, మాకు ట్రెండ్ లెవెల్స్ కావాలని చెప్పని. వీ విల్ ట్రై టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక వీడియో ఫామ్లో అయినా ఇస్తాం. అది పాపులర్ స్టాక్ అయితే వీడియో ఫామ్లో ఇస్తాను. లేదా మీకు ఏ ఎస్ఎంఈ స్టాక్ ఏదో అయిందనుకోండి, నేను కనీసం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు దాంట్లో మెంబర్ అయితే మీరు దాని స్టేటస్ చూసుకోవచ్చు, దాన్ని ఉంచుకోవచ్చా లేదా అని చెప్పని. యాక్చువల్లీ మా దగ్గర ఒక 3000 స్టాక్స్ వరకు టోటల్ బాండ్స్ ఈటీఎఫ్స్ డేటా ఉంది నా దగ్గర టోటల్. ఆ డేటాని బేస్ చేసుకుని మా దగ్గర ఆ ట్రెండ్ లెవెల్స్ అన్నీ రెడీగా ఉంటాయి మా దగ్గర. మేము డైలీ అప్డేట్ చేస్తుంటాం కాబట్టి మీరు ఎప్పుడు అడిగినా సరే వీ కెన్ గివ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ టు యూ, విచ్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ అనుకోండి. ఎందుకంటే చాలామంది మా సన్ చూపిస్తూ ఉంటాడు నాకు, చాలామంది కామెంట్స్లో మొత్తుకుంటూ ఉంటారు, ఈ స్టాక్ చెప్పండి ఇది పడిపోయింది 30% లాస్ ఉన్నాం, ఈ స్టాక్ చెప్పండి ఇది 40% లాస్లో ఉన్నాం అని చెప్పని. స్టాక్స్ కొన్ని అయితే నాకు తెలియని కూడా తెలియదు, అన్నోన్ నేమ్స్ అవి. ఆ స్టాక్స్ ఎందుకంటే నేను ఓన్లీ ఏ గ్రేడ్ స్టాక్స్ మాత్రమే ఫాలో అవుతుంటాను, ట్రాక్ చేస్తూ ఉంటాను. అవి కొన్ని అయితే ఎస్ఎంఈ స్టాక్స్ అయితే అసలు నాకు ఐడియా కూడా లేవు, వాటిని అడుగుతూ ఉంటారు. తర్వాత నేను మన దాంట్లో చెక్ చేసుకుంటా, ఎక్కడో దారుణమైన కండిషన్లో ఉన్నప్పుడు కొన్నప్పటి నుంచి ఇప్పుడున్న కండిషన్ దారుణమైన కండిషన్లో ఉన్న దీంట్లో ఉంటుంది.
అటువంటి స్టాక్స్ ఏమైనా ఉంటే మీరు కంపల్సరీగా మాకు మెసేజ్ పెట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మెసేజ్ పెట్టండి. మీకు తప్పకుండా మేము హెల్ప్ చేసేదానికి ట్రై చేస్తాం. అండ్ విల్ ట్రై టు గైడ్ యూ, అసలు దాన్ని ఎక్కడ యావరేజ్ చేసుకోవాలండి అనేది కూడా అటువంటిది విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. తర్వాత ఈరోజు యాక్చువల్లీ గత నాలుగు రోజుల నుంచి మనం కంటిన్యూస్గా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. లెవెల్ టు వాచెస్ 23,112 అని చెప్పని ఒక 3-4 డేస్ నుంచి మనం ఇదే టాపిక్ మాట్లాడుతూ వస్తున్నాము. సో ఈరోజు ఏం జరిగింది, ఫ్రైడే రోజు అంటే ఏం జరిగింది సెన్సెక్స్ అనేది చూసుకుందాం. సెన్సెక్స్ 199 పాయింట్స్ డౌన్లో ఉన్నది, క్లోజ్ అయింది. నిఫ్టీ 102 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 265 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో ఇది మనకి జరిగింది. యాక్చువల్లీ రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, భారతీయ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి అప్ ఉన్నాయి స్టాక్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ ఇవి డౌన్లో ఉన్నాయి. సో మార్కెట్ ఆల్మోస్ట్ కొంచెం బాగా డౌన్ ఉన్నా కొంచెం ఎందుకు కదిలింది అనే దానికి నేను మన స్టాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేదని ట్రై చేస్తాను. తర్వాత మీకు ఇక్కడ ఎఫ్ఐఐ డేటా మీరు చూస్తున్నది. ఇక్కడ ఎఫ్ఐఎస్ మీకు 4,294 crores మీకు సెల్లింగ్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ వాళ్ళు ఎప్పుడు సెల్లోనే ఉన్నారు. 4,363 crores మనకి బయింగ్ చేస్తున్నారు మన డిఏఎస్. నెట్ వచ్చి 69 కోట్లు మీకు నెట్ బయింగ్ ఉంది ఎక్స్చేంజ్లో. సో ఈ డేటా చూసేది మీకు ఏం చెప్తారు, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ మీకు ఏం చెప్తారంటే ఈ డేటా చూసి ఎఫ్ఐఐ సెల్లింగ్ అంటారు. అది దానికి సంబంధమే లేదు. ఇది నేను ఒక 100 సార్లు చెప్తూ వస్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ఎఫ్ఐఎస్ ఏ స్టాక్స్ కొన్నారో ఎవరికి తెలియదు. ఇది అసలు ఎవరైతే మీకు యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నారో అదంతా బోగస్ ఇన్ఫర్మేషన్, దీన్ని పెద్ద పట్టించుకోకండి. తర్వాత మనం ఒకసారి స్టాక్స్ మన చార్ట్స్ చెక్ చేసుకుందాం. ఎన్ఎస్సి నిఫ్టీ స్టాక్ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందని చెప్పని. ఫస్ట్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. మనకి నిఫ్టీ ఓపెన్ అయింది మీకు 23,096 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఓపెన్ బ్రేక్ అయిపోయింది. ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత మీకు ఓపెన్ బ్రేక్ అయితే ఎక్కడ టచ్ అవ్వాలి మీకు, మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్ ఈ చార్ట్ చూసే వాళ్ళందరికీ తెలుసు. ఓపెన్ 23,096 బ్రేక్ అయితే ఏ లెవెల్ టచ్ అవ్వాలని అడిగితే ఎవరైనా సరే చెప్పేస్తారు 23,034 అని చెప్పేస్తారు. అది కూడా బ్రేక్ అయితే ఎక్కడ టచ్ అవ్వాలి మనకి 22,972, అది కూడా టచ్ అయింది 10:37 అది కూడా బ్రేక్ అయింది. 10:43 మీకు 23,935, అది కూడా 10:43 బ్రేక్ అయింది. నెక్స్ట్ లెవెల్ టచ్ అవ్వాల్సిన 22,873, అది టచ్ అయింది మీకు ఆల్మోస్ట్ 11 గంటలు టచ్ అయింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ సేమ్ అదే లెవెల్లో ఉంది. తర్వాత కింద వరకు అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వచ్చింది క్లోజ్ అయింది మీకు 22,929 దగ్గర మీకు నిఫ్టీ క్లోజ్ అయింది. ఇది నిఫ్టీ చార్ట్ సంబంధించింది. సేమ్ ఇస్ ద కేసు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ మీకు ఓపెన్ అయింది 49,485 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి ఫస్ట్లోకి వెళ్ళాలి 49,352 అక్కడికి వెళ్ళింది. బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఫస్ట్లోకి వచ్చింది. ఫస్ట్లో నుంచి బ్రేక్ అయ్యి 1 minute మీకు అంటే 10:36 నుంచి 10:46 లోపల నియర్లీ మీకు 120 పాయింట్స్ 130 పాయింట్స్ పెరిగిపోయింది. తర్వాత అది కూడా బ్రేక్ అయింది మీకు 940 అంటే అనదర్ అంటే 10:37 నుంచి 10:40 కల్లా మీకు అనదర్ ఒక 80 పాయింట్స్ వరకు పడిపోయింది. అక్కడి నుంచి మీకు 49,000కి వచ్చింది మీకు అనదర్ 40 నుంచి మీకు. తర్వాత ఈ విధంగా మీరు చూడండి కంటిన్యూస్గా మీకు డిఫరెంట్ డే టు టైంతో పాటు వస్తూ ఉన్నాయి చూడండి మీకు, అంటే టైమ్ సిగ్నల్తో పాటు వస్తూ ఉంటుంది. దీన్ని మీరు చూసుకోండి. ఈ విధంగా చూడండి మీకు ఆల్మోస్ట్ త్రూఅవుట్ ది డే మీకు డౌన్లోనే ఉన్నది, ఓపెన్ కన్నా బిలో ఉన్నది. ఆల్మోస్ట్ ఓపెన్ అయింది మీకు 49,485 వెళ్ళి ఆల్మోస్ట్ 49,000 కాదు మీకు లోట్ వచ్చింది మీకు 48,719 దగ్గర లోట్ వచ్చింది. అంటే మీకు ఓపెనింగ్ నుంచి నియర్లీ ఎంత పడిందో చూడండి, ఆల్మోస్ట్ 700 పాయింట్స్ ఓపెన్ నుంచి పడిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అయ్యి ఎక్కడికి క్లోజ్ అయింది మీకంటే 49,099 దగ్గర క్లోజ్ అయింది. మనకి ఏమన్నా 49,088 ఇచ్చిన లెవెల్ మీకు 49,099 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది మీరు మనకి రేపు ఎలా ఉంటుంది, మండే ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ వీడియో పెట్టేదాన్ని ట్రై చేస్తాను, దాన్ని చూసుకోవచ్చు మీరు. తర్వాత ఇంకా మన ఈ చార్ట్స్ మన స్టాక్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్స్ మీరు చూస్తున్నారు కదా, ఏ స్టాక్ ఏ రోల్ ప్లే చేస్తుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంటుంది. ఇది మేము మన సబ్స్క్రైబర్స్కి ఇస్తుంటాము. మన సబ్స్క్రైబర్స్ దీనికని బేస్ చేసుకొని ట్రేడ్ కానీ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది ట్రేడింగ్. మార్నింగ్ నుంచి మనకి రిలయన్స్ డౌన్లో ఉన్నది, రిలయన్స్ డౌన్లో ఉంది, ఎల్ఎన్టీ డౌన్లో ఉంది, మారుతి డౌన్లో ఉంది మనకి. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, ఇన్ఫీ, టీసీఎస్ ఈ వెప్ ఉన్నాయి, మిగతా అన్నీ డౌన్లోనే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ ఉంది, ఏవి బిట్స్ అన్నీ డౌన్లో ఉన్నాయి. కాబట్టి మీకు ఇది యాక్చువల్లీ మన నిఫ్టీ డౌన్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ డౌన్లో ఉంది, అన్ని డౌన్లోనే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కొంచెం మరీ అంత అబ్నార్మల్ డౌన్లో లేవు, కానీ బాగా డౌన్లో ఉండి రికవర్ అయినా. ఎందుకు రికవర్ అయినా అంటే బికాస్ ఆఫ్ ఇన్ఫీ, టీసీఎస్ అవి సడన్లీ పెరిగాయి.
ఎందుకంటే 1828 నుంచి ఆల్మోస్ట్ 30 రూపాయలు పెరిగిపోయింది. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ టీసీఎస్ కూడా అది 3900 నుంచి అది 30 రూపాయలు పెరిగింది. భారతీయ ఎయిర్టెల్ 705 నుంచి ఒక 1715 వరకు పెరిగింది. అండ్ మెయిన్ కీ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్, అది 1244 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1263 వరకు వెళ్ళింది. నియర్లీ ఒక 20 రూపాయలు అదే పెరిగింది కాబట్టి టోటల్ లిఫ్ట్ చేసింది. నేను చాలాసార్లు నేను చెప్తూ వస్తుంటాను, ఐసిఐసిఐ బ్యాంక్ ఒక్కటి పెరగడం మొదలు పెడితే మార్కెట్ మొత్తం ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే అది ఏదో పెరిగిస్తున్నట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి మీరు. అదేవిధంగా మన లైవ్ వెసల్ సిగ్నల్స్ ఆల్రెడీ మీరు రోజు చెప్తూ వస్తుంటాను, అది మీకు ఎంత యూస్ఫుల్గా ఉంటాయని చెప్పని మీరు వాటిని కానీ చూసుకొని మీరు ట్రేడ్ చేస్తే నార్మల్లీ అసలు లాస్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో చూసుకోండి, మనకి చూడండి మన లో ఎంత, ఈ సిగ్నల్స్ ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఏ సిగ్నల్ దగ్గర ఉంది ఏంటుందని చెప్పి మీకు తెలుస్తూ ఉంటుంది. వీటిని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవచ్చు. మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నిన్న జరిగిన ట్రేడింగ్లో, ఎస్పెషల్లీ ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో అందరూ బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటాను. మిగతా ఏది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటాను. ఎందుకంటే దర్ వాజ్ రీజనబుల్ మూమెంట్ ఉంది నిన్న ఫ్రైడే రోజు మార్కెట్లో. డౌన్ సైడ్ మూమెంట్ ఉంది. పుట్స్ అన్నీ పొద్దునుంచి బయలునే ఉన్నాయి కాబట్టి అది తప్పకుండా బెనిఫిట్ అయ్యారని నేను అనుకుంటాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ నాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్. మా లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.